థర్డ్ క్వశ్చన్ చూడండి. ఆ స్పీకర్ ఆఫ్ చేసుకోండి ఎవరు. వాటి థర్డ్ క్వశ్చన్ ఏమన్నాడు? పాయింటింగ్ టు ఏ లేడీ ఇన్ ఏ ఫోటోగ్రాఫ్ మేరా సెడ్. మేరా చెప్తుందట ఫోటోగ్రాఫ్ లో ఒక లేడీని చూపించింది. ఏమని చెప్తుంది? హెర్ ఫాదర్స్ ఓన్లీ సన్స్ వైఫ్ ఈజ్ మై మదర్ ఇన్ లా. మేరా చెప్తుంది. మేరా ఏం చెప్తుందంటే ఒక ఫోటోగ్రాఫ్ లో లేడీని చూపిస్తూ మేరా చెప్తుందన్నమాట. మేరా ఏం చెప్తుందంటే హెర్ ఫాదర్ అంటే ఫీమేల్ కాబట్టి ఈమె యొక్క ఫాదర్ అంటే ఈయన ఫాదర్. హెర్ ఫాదర్ ఓన్లీ సన్స్ వైఫ్. హెర్ ఫాదర్ ఓన్లీ సన్స్. ఓన్లీ సన్ అంటే సన్ తీసుకోండి. ఓన్లీ సన్స్ వైఫ్. ఈ సన్కి వైఫ్ తీసుకోండి. ఓన్లీ సన్స్ వైఫ్ ఈజ్ మై మదర్ ఇన్ లా. ఈజ్ మై మదర్ ఇన్ లా. ఆ మదర్ ఇన్ లా అంటే ఎవరికి మదర్ ఇన్ లా? మేరాకి మదర్ ఇన్ లా. అర్థమవుతుందండి? ఏమా అమ్మా అర్థమవుతుందా? మేరాకి మదర్ ఇన్ లా అవుతుందమ్మా ఆవిడ. అంటే ఇప్పుడు అత్తగారు అవుతుంది ఆవిడ. కాబట్టి ఈవిడే కదా. వీళ్ళకి సన్ ఉన్నాడు. ఈవిడ మేరా అవుతుంది. అర్థమైందమ్మా? అమ్మా అర్థమైందా? మేరా చెప్తుంది ఫోటోగ్రాఫ్ లో ఒక పర్సన్ చూపించి ఆ పర్సన్ యొక్క హెర్ ఫాదర్స్ ఓన్లీ సన్. ఈ పర్సన్ యొక్క ఫాదర్ యొక్క ఓన్లీ సన్. ఈ ఫాదర్ యొక్క ఓన్లీ సన్ అంటే ఈయన. ఈ సన్ యొక్క వైఫ్ ఎవరైతే ఉన్నారో ఈ వైఫ్ ఈవిడికి ఏమవుతారట? మదర్ ఇన్ లా అవుతారట. ఈ సన్ యొక్క వైఫ్ మదర్ ఇన్ లా అవుతారట. సన్ యొక్క వైఫ్ మదర్ ఇన్ లా అవడం అంటే ఈవిడ ఈ మీరాకి మదర్ ఇన్ లా అవుతారు. మదర్ ఇన్ లా అవ్వాలంటే ఖచ్చితంగా వీళ్ళ యొక్క సన్ ఏమవ్వాలి? మీరాకి హస్బెండ్ అవ్వాలి. అంతే కదమ్మా? ఏమా అర్థమవుతుందమ్మా మీకు? కాబట్టి ఈ సన్ తీసుకున్నాను. సన్ యొక్క వైఫ్ ఎవరు అవుతారంటే మీరా అవుతారు. ఇప్పుడు ఏమంటున్నాడు వాడు? హౌ ఈజ్ మీరాస్ హస్బెండ్ రిలేటెడ్ టు దట్ లేడీ ఇన్ ద ఫోటో? హౌ ఈజ్ మీరాస్ హస్బెండ్? మీరాస్ హస్బెండ్ ఆ ఫోటోలో ఉన్న లేడీకి ఏమవుతాడు? నెఫ్యూ కదా. అర్థమవుతుందమ్మా? ఇతను ఏమవుతాడు? బ్రదర్ అవుతాడు. బ్రదర్ యొక్క సన్ ఏమవుతాడు? నెఫ్యూయే కదా. అమ్మ క్వశ్చన్ అర్థమైందా లేదా? అమ్మ అర్థమైందా లేదా? అంటే ఇప్పుడు మేరాస్ యొక్క హస్బెండ్ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తికి ఏమవుతాడు అని చెప్పి అడుగుతున్నాడు క్వశ్చన్. ఫోటోలో ఉన్న వ్యక్తి వీళ్ళు పర్సన్ ఇన్ ఫోటో. ఈ ఫోటోలో ఉన్న పర్సన్ యొక్క ఫాదర్ యొక్క ఓన్లీ సన్స్ వైఫ్ ఈ మీరాకి ఏమవుతారట? మదర్ ఇన్ లా అవుతారట. మదర్ ఇన్ లా అవుతారంటే వీళ్ళ యొక్క సన్ ఈ మీరాకి ఏమవుతాడు? హస్బెండ్ అవుతాడు. కాబట్టి ఈ విధంగా హస్బెండ్ తీసుకున్నాం. కాబట్టి ఈవిడ ఏమవ్వాలి? మీరాకి మదర్ అవ్వాలి. ఇప్పుడు ఈవిడ ఏమవ్వాలి? ఫోటోలో వ్యక్తి ఈ పర్సన్ కి సిస్టర్ అవ్వాలి. ఇప్పుడు కాబట్టి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి యొక్క బ్రదర్ యొక్క సన్ అంటే ఈ సన్ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తికి ఏమవుతాడు? నెఫ్యూయే కదా. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే నెఫ్యూ అమ్మ. ఆప్షన్ ఏ. తర్వాత 44th క్వశ్చన్ చూడండి. పాయింటింగ్ టు ఏ ఫోటోగ్రాఫ్ వికాస్ సెడ్. వికాస్ చెప్తున్నాడు అనమాట. వికాస్ ఏమని చెప్తున్నాడు అంటే చూడండి. వికాస్ చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడంటే
షీ ఈస్ ద డాటర్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ సన్. ఇప్పుడు వికాస్ యొక్క గ్రాండ్ ఫాదర్ యొక్క ఓన్లీ సన్ యొక్క డాటర్ అట. అర్థమవుతుందా? వికాస్ యొక్క గ్రాండ్ ఫాదర్ తీసుకుందాం. వాడు ఏమన్నాడు? వికాస్ యొక్క గ్రాండ్ ఫాదర్ యొక్క ఓన్లీ సన్స్ యొక్క డాటరు. వికాస్ యొక్క గ్రాండ్ ఫాదర్ అంటే ఇక్కడ పర్సన్ మేల్ ఫీమేల్ నాకు తెలియదు, కానీ గ్రాండ్ ఫాదర్ అన్నాడు కాబట్టి మేల్ మాత్రం తీసుకున్నాను నేను. మీకు అర్థమైంది? ఇక్కడ అర్థమవుతుందండి? ఇక్కడ ఫాదరా మదరా నాకు తెలియదు, మేల్ జెండర్ నాకు తెలియదు, కాబట్టి ఇక్కడ నేను గ్యాప్ వదిలేను. ఇక్కడ ఉన్న పర్సన్ ఎవరు అవుతారంటే వికాస్కి పేరెంట్ అవుతారు. ఆ పేరెంట్ యొక్క ఫాదర్ ఏమవుతారంటే ఈ పర్సన్ అవుతారు. ఇప్పుడు ఈ పర్సన్ వికాస్కి ఏమవుతారు? గ్రాండ్ ఫాదరేగా. ఏమంటే ఇప్పుడు చూడండి, వాడు ఏమన్నాడు? షీ ఈస్ ద డాటర్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ సన్. గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ సన్ అంటే వికాస్ యొక్క ఫాదరే కదా. ఇప్పుడు వికాస్ యొక్క ఫాదర్ యొక్క డాటర్ అట. అర్థమవుతుందండి? మై గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ సన్ అన్నాడు కదా. షీ ఈస్ ది డాటర్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ సన్. వికాస్ యొక్క గ్రాండ్ ఫాదర్ యొక్క ఓన్లీ సన్స్ యొక్క డాటర్ అట. వికాస్ యొక్క గ్రాండ్ ఫాదర్ యొక్క ఓన్లీ సన్ అంటే ఎవరు? వికాస్ కి ఫాదర్. ఆ ఫాదర్ యొక్క ఓన్లీ డాటర్, అదే ఆ ఫాదర్ యొక్క డాటర్ సిస్టర్. కాబట్టి లేడీ ఇన్ ఫోటో లేదా పర్సన్ ఇన్ ఫోటో. ఇప్పుడు చూద్దాం వాడు ఏమన్నాడు ఇంకా క్వశ్చన్లను. హౌ ఈస్ ద రిలేటెడ్ టు వికాస్ ఇన్ ద ఫోటోగ్రాఫ్? వికాస్ ఏమవుతారు? సిస్టర్. కాబట్టి ఆప్షన్ సి అండి. 45th క్వశ్చన్ చూడండి. సురేష్ సిస్టర్ ఈజ్ ది వైఫ్ ఆఫ్ రామ్. సురేష్ సిస్టరు రామ్ యొక్క వైఫ్ అట. ఏమండి? రాణీస్ బ్రదర్. ఈ రామ్ అనేవాడు రాణి బ్రదర్ అట. రాణీస్ బ్రదర్. రామ్స్ ఫాదర్ ఈజ్ మాధుర్. రామ్స్ ఫాదర్ ఎవరంటే మాధుర్ అట. మాధురి కాదు, మధుర్ లేకపోతే మాధురే కరెక్ట్. శీతల్ ఈజ్ రామ్స్ గ్రాండ్ మదర్. శీతలు రామ్స్ యొక్క గ్రాండ్ మదర్ అట. గ్రాండ్ మదర్ అంటే ఇక్కడ తీసేసుకోండి, ఎవరో శీతల షీ అని రాశాను చూసుకోండి. రామ ఈజ్ శీతల్. రామ ఈజ్ శీతల్స్ డాటర్ ఇన్ లా. రామ శీతల్స్ యొక్క డాటర్ ఇన్ లా అంటే మాధురి యొక్క వైఫేగా. అర్థమవుతుందా? రామ శీతల్స్ డాటర్ ఇన్ లా. రోహిత్ ఈజ్ రాణీస్ బ్రదర్స్ సన్. రోహిత్ ఈజ్ రాణి బ్రదర్స్ సన్ అంటే రామ్ యొక్క సన్ అన్నమాట. అర్థమవుతుందా? రోహిత్. హూ ఈజ్ రోహిత్ టు సురేష్? రోహిత్ సురేష్కి ఏమవుతాడు? నెఫ్యూ. కాబట్టి ఆప్షన్ డిఎం నెఫ్యూ. తర్వాత 46th క్వశ్చన్ చూడండి. వినోద్ ఇంట్రడ్యూసెస్ విశాల్. వినోద్ విశాల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఏమనంటే చూడండి, వినోద్ చేస్తున్నాడు విశాల్ ఏమంటాడు? వినోద్ ఇంట్రడ్యూసెస్ విశాల్ యాజ్ ది సన్ ఆఫ్ ది ఓన్లీ బ్రదర్ ఆఫ్ హిస్ ఫాదర్స్ వైఫ్. సన్ ఆఫ్ ది ఓన్లీ బ్రదర్ ఆఫ్ హిజ్ ఫాదర్స్ వైఫ్. అంటే వాడు ఎలా ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు అంటే వినోద్ యొక్క ఫాదర్స్ యొక్క వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆ వైఫ్ యొక్క ఓన్లీ బ్రదర్ యొక్క సన్ అట విశాల్. అమ్మా, వినోద్ యొక్క ఫాదర్స్ యొక్క వైఫ్ అంటే వినోద్ మదర్ అన్నమాట. వినోద్ యొక్క ఫాదర్స్ యొక్క వైఫ్ ఎవరైతే ఉన్నారో ఈ వైఫ్ యొక్క ఓన్లీ బ్రదర్ యొక్క సన్ అట. అమ్మా, ఓన్లీ బ్రదర్ యొక్క సన్ అట విశాల్. ఓకేనా? ఇది ఇప్పుడు బాధ ఏంటో చూద్దాం.
హౌ ఈజ్ వినోద్ రిలేటెడ్ టు విశాల్? ఏమవుతారు? కజిన్. ఒకే జనరేషన్ కదా, కజిన్ అవుతారు. కాబట్టి ఆప్షన్ ఏ అమ్మ. అమాంగ్ హెర్ చిల్డ్రన్ గంగాస్ ఫేవరెటీస్ ఆర్ రామ్ అండ్ రేఖ. అంటే గంగ యొక్క పిల్లలు ఎవరంటే రామ్ అండ్ రేఖ అట. ఏమా గంగ చూడగానే ఎవరు మేలు ఫీమేల్ తెలుస్తుంది కదా, ఫీమేల్ 47. అంటే అబ్బాయిల పేరు కూడా గంగ అని ఉంటది, కానీ ఇక్కడ ఫీమేలే, గుర్తుపెట్టుకోండి. గంగ యొక్క ఫేవరెటీస్ ఏమన్నాడు? రామ్ అండ్ రేఖ. రామ్ రేఖ. ఏమండి? రేఖ ఈజ్ ద మదర్ ఆఫ్ శరత్. రేఖ శరత్ యొక్క మదర్ అటమ్మా. రేఖ శరత్ యొక్క మదర్. హూ ఈజ్ లవ్డ్ మోస్ట్ బై హిజ్ అంకుల్ మిథున్. ఏమండి? అంటే ఇప్పుడు శరత్ ఈజ్ లవ్డ్ మోస్ట్ బై హిజ్ అంకుల్ మిథున్. బాబు అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏం చెప్పచ్చు మనం? ఈ శరత్ యొక్క అంకుల్ ఎవడంటే మిథున్ అట. అర్థమవుతుందా? ఇంకోటి ఉన్నాడు మాట ఈ లెక్కన, రేఖకు బ్రదర్ మిథున్. ఏమండి? ఇప్పుడు ఏమంటున్నాడు చూద్దాం. ద హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఈజ్ రామ్లాల్. హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ రామ్లాల్ అట. హూ ఈజ్ సక్సీడెడ్ బై హిజ్ సన్స్ గోపాల్ అండ్ మోహన్. రామ్లాల్ యొక్క సన్స్ ఎవరండి? గోపాల్, మోహన్. రామ్లాల్ అంటే ఆర్ఎల్ అని పెడుతున్నాను. ఈయన యొక్క సన్స్ ఎవరండి? గోపాల్, మోహన్. ఏమండి? గోపాల్ అండ్ గంగా హ్యావ్ బీన్ మ్యారీడ్ ఫర్ 35 years. గోపాల్ గంగ పెళ్లి చేసుకున్నారట. ఏమండి? 35 years. కాబట్టి గోపాల్ గంగ. ఏమండి? రామ్లాల్, మోహన్. ఏమండి? నెక్స్ట్ అండ్ హ్యావ్ 3 children. గోపాల్కి గంగాకి 3 children ఉన్నారు కదా, రాము, రేఖ, మిథున్. ఏమండి? మిథున్ అదే. ఏమండి? 3 children. వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మిథున్ అండ్ మోహన్? మిథున్కి మోహన్కి మధ్య రిలేషన్ ఏమిటి? మిథున్ ఈజ్ ది, మోహన్ ఈజ్ ది అంకుల్ ఆఫ్ మిథునేనా? మోహన్ ఈజ్ ది అంకుల్ ఆఫ్ మిథున్. మోహన్ ఈజ్ ది అంకుల్ ఆఫ్ మిథున్. కాబట్టి అంకుల్ అంటే ఆప్షన్ ఏమవుతుందండి? ఏ. తర్వాత 48th క్వశ్చన్ చూడండి. సార్ అమ్మా టెక్స్ట్ బుక్ లో ఆప్షన్ డి ఇచ్చాడు. తర్వాత 48th క్వశ్చన్ చూడండి. 47th క్వశ్చన్ ఆప్షన్ మార్చుకోండి. ఆప్షన్ ఏ ఆన్సర్, డి కాదు, నో రిలేషన్ కాదు. తర్వాత 48th క్వశ్చన్ రాహుల్ అండ్ రాబిన్ ఆర్ బ్రదర్స్. రాహుల్ రాబిన్ ఇద్దరు కూడా బ్రదర్స్ అట. రాహుల్, రాబిన్ బ్రదర్స్. ప్రమోద్ ఈజ్ రాబిన్స్ ఫాదర్. అక్కడ రాబిన్స్ రోహిన్స్ కాదే, మార్చుకోండి ఏమైనా ప్రింటింగ్ మిస్టేక్ పడితే. ప్రమోద్ ఈజ్ రాబిన్స్ ఫాదర్. రాబిన్ యొక్క ఫాదర్ ఎవరంటే ప్రమోద్ అట. ప్రమోద్. ఏమండి? షీలా ఈజ్ ప్రమోద్స్ సిస్టర్. షీలా ప్రమోద్ యొక్క సిస్టర్ అట. షీలా. ఏమండి? ప్రేమ ఈజ్ ప్రమోద్స్ నీస్. ప్రమోద్ యొక్క నీస్ ఎవరంటే ప్రేమ అట. ప్రేమేనా? ప్రేమే. అంటే షీలా యొక్క డాటర్ అనే కదమ్మా అవ్వాలి. ప్రేమ.
శుభ ఈజ్ షీలాస్ గ్రాండ్ డాటర్. శుభ షీలా యొక్క గ్రాండ్ డాటర్ అంటే ప్రేమ యొక్క డాటర్ అవ్వాలి. శుభ శుభ ఏమండి? హౌ ఈజ్ రాహుల్ రిలేటెడ్ టు శుభ? రాహుల్ శుభకి ఏమవుతాడు? ఏమవుతాడు? అంకుల్ సార్. ఏమవుతాడు? అంకుల్ సార్. అంకుల్ అంటే ఆప్షన్ సి అమ్మ. నెక్స్ట్ 49th క్వశ్చన్ చూడండి. ప్రీతి హ్యాజ్ ఏ సన్. ప్రీతికి సన్ ఉన్నారట. నేమ్డ్ అరుణ్. ప్రీతికి సన్ ఉన్నారు. ఆ ప్రీతి ప్రీతి అంటే ఫీమేల్ కదా. ప్రీతి యొక్క సన్ పేరు ఏంటంటే అరుణ్ అట. అరుణ్. ఇంకేమంటాడు? రామ్ ఈజ్ ప్రీతిస్ బ్రదర్. రాము ప్రీతి యొక్క బ్రదర్ అట. రామ్ ప్రీతి యొక్క బ్రదర్. నేత టు హ్యాజ్ ఏ డాటర్ నేమ్డ్ రేమా. నేతకి డాటర్ ఉన్నారు. ఆ డాటర్ పేరు ఏంటంటే రేమా అట. ఏమండి? ఇంకేమంటాడు? నేత ఈజ్ రామ్స్ సిస్టర్. నేత రామ్ యొక్క సిస్టర్ అట. నేత యొక్క డాటర్ పేరు ఏంటి? రేమా. రేమా. ఇప్పుడు ఏమంటాడు? వాట్ ఈజ్ అరుణ్స్ రిలేషన్ టు రేమా? కజినే కదమ్మా. ఎస్ సార్. కజిన్ అంటే ఆప్షన్ Yes, సి sir. అమ్మ. తర్వాత 50th క్వశ్చన్ చూడండి. దేర్ ఆర్ 2 ఫర్మ్ స్టార్స్. వన్ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ది అదర్స్ సన్. అక్కడ 2 ఫర్మ్ స్టార్స్ ఉన్నారట. అంటే 2 పర్సన్స్ ఉన్నారనుకోండి. ఫర్మ్ స్టార్స్ ఇవన్నీ అక్కర్లేదు. అయితే ఆడు ఏమంటాడంటే వన్ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ది అదర్ సన్. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనుకుంటాను నేను. ఏ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ది అదర్స్ సన్ అంటే ఏమవుతుంది? బి సన్నేనా? ఎస్ సార్. కాబట్టి ఏ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ది బి సన్ అంటే ఏ ఈజ్ ది ఫాదర్. ఏ ఈజ్ ది ఫాదర్ ఎవరికి? బి సన్నకి. బీస్ సన్నకి. అయ్యో సన్నకి కదా. బి సన్నకి. ఏ ఫాదర్ అయ్యిందంటే మేల్ అయ్యాడంటే మేల్ అయ్యింది. కాబట్టి బీసీ సన్ అంటే ఇక్కడ బి ఏమవ్వాలి? ఫీమేల్ అవ్వాలి. అవునా? ఎస్ సార్. కాబట్టి క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద రిలేషన్షిప్ ఆఫ్ 2 విత్ ఈచ్ అదర్? ఏమవుతారు? హస్బెండ్ and wife. అది ఆప్షన్ తప్పు ఉంది, మార్చుకోండి. ఆప్షన్ సి ఆన్సర్. అర్థమవుతుందా? ఎస్ సార్. 51. రాముస్ మదర్ సెడ్ టు రాము. రాము మదరు రాముకు చెప్తుందట. ఏమని? చూడండి. మై మదర్ హ్యాజ్ ఎ సన్ హూజ్ సన్ ఈజ్ అచ్యుత్. మై మదర్ హ్యాజ్ ఎ సన్. రాము మదరు రాముకు చెప్తుంది ఏమని? రాము మదర్కి సన్ ఉన్నారట. ఆ సన్ ఎవరంటే అచ్యుత్ అట. ఆ సన్ యొక్క సన్ ఎవరంటే అచ్యుత్ అట. హౌ ఈజ్ అచ్యుత్ రిలేటెడ్ టు రాము? కజినేగా. ఎస్ సార్. అర్థమైందండి? రాము మదరు రాముకు చెప్తున్నారు ఏమని? ఇప్పుడు రాము మదర్ చెప్తున్నారు కాబట్టి మదర్ని తీసుకుంటాను ముందు. రాము ఇక్కడ ఉన్నాడు. రాము ఈ రాము మదర్ చెప్తున్నారు. రాము మదర్ ఏం చెప్తున్నారంటే మై మదర్ హ్యాజ్ ఎ సన్ Oh, ఈ సన్ యొక్క సన్ ఎవడంటే అచ్యుత్ అట. అచ్యుత్. ఏమండి? అయితే ఇప్పుడు ఏమంటాడంటే హౌ ఈజ్ అచ్యుత్ రిలేటెడ్ టు రాము? రాముకి ఏమవుతాడు? cousin. కాబట్టి ఆప్షన్ బి. ఏమండి? ఒక్క నిమిషం అమ్మాయి ఈరోజు రాసుకోండి.
Sir, unmute. Angeles, sir. Sir, Mike Angeles, sir. Sir, Mike Angeles, sir. అమ్మ ఫస్ట్ నుంచి అలాగే ఉందా? Yes, sir. Okay. అవునా? అయ్యో, సరే మీకు అర్థమైంది కదా? ఎస్ సార్. నేను ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అలాగే ఉందా? లేదు సార్, ఇప్పుడే Yes, సార్. sir. Uppude, sir. అదే. ఇంతకీ విషయం ఏంటంటే రవి యొక్క ఫాదర్ కి సన్ ఉన్నాడట, ఆడు రోహిత్ అట. కాబట్టి రవి రోహిత్ ఏమవుతారు? బ్రదర్స్ అవుతారు. అలాగే రోహిత్ కి లక్ష్మి అనే ఆంట్ ఉన్నారట. లక్ష్మి అనే ఆంట్ ఉన్నారంటే రోహిత్ యొక్క ఫాదర్ కి లక్ష్మి అనే సిస్టర్ ఉన్నట్టేగా. ఎస్ సార్. లక్ష్మి హూ హ్యాస్ ఏ హస్బెండ్ రావ్. లక్ష్మి యొక్క హస్బెండ్ ఎవరంటే రావ్ అట. అంటే వాడికి ఏం రావు అని కాదు, ఆడి పేరు రావు. అర్థమవుతుందా? రావ్. హూజ్ ఫాదర్ ఇన్ లా ఈజ్ మోహన్. హూజ్ ఫాదర్ ఇన్ లా ఈజ్ మోహన్ అంటే ఈడెవడు రావు అన్నాడు కదా, రావు యొక్క ఫాదర్ ఇన్ లా ఎవరంటే మోహన్ అట. రావు యొక్క ఫాదర్ ఇన్ లా అంటే లక్ష్మికి ఏమవుతాడు? మదరేనా? చిచి, ఫాదరేనా? ఏమన్నా అర్థమవుతుందా? Yes, sir. ఎస్ సార్. రావు యొక్క ఫాదర్ ఇన్ లా అంటే లక్ష్మికి ఫాదరే కదా అవుతాడు, అది అయ్యాడు. ఎస్. ఇప్పుడు విషయం ఏంటంటే వాట్ ఈస్ ద రిలేషన్స్ ఆఫ్ మోహన్ టు రవి? మోహన్ టు రవి ఏమవుతాడు? Grandfather. గ్రాండ్ ఫాదర్ అవుతాడు. అంటే ఆప్షన్ ఏమవుతుంది? బి. తర్వాత 53 క్వశ్చన్ చూడండి. విజయ్ చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు అంటే ఆనంద్ మదర్ ఈజ్ ది ఆనంద్స్ మదర్ ఈజ్ ది ఓన్లీ డాటర్ ఆఫ్ మై మదర్. ఓన్లీ డాటర్ ఆఫ్ మై మదర్ అంటే ఇప్పుడు ఈడెవడ వినోదే కదా, విజయ్ చెప్తున్నాడమ్మా. విజయ్ ఏం చెప్తున్నాడంటే ఆనంద్ యొక్క మదరు వినోద్ యొక్క మదర్ యొక్క ఓన్లీ డాటర్. అర్థమైందమ్మా? అమ్మా, ఆనంద్ యొక్క మదరు వినోద్ యొక్క మదర్ ఉన్నారు చూసారా, ఆ మదర్ యొక్క ఓన్లీ డాటర్ అట. కాబట్టి వినోదును ఈ ఆనంద్ యొక్క మదర్ ఏమవుతారు? బ్రదర్ అండ్ సిస్టర్స్. బ్రదర్ అండ్ సిస్టర్స్ అవుతారు. ఆడ క్వశ్చన్ ఏమడిగాడు ఇందులో? హౌ ఈజ్ ఆనంద్ రిలేటెడ్ టు విజయ్? ఆనంద్ విజయ్కి ఏమవుతాడు? నెఫ్యూ. ఆప్షన్ సి. మీకు ఇది లాజిక్ అర్థమైందా లేదా? అర్థమైంది. తర్వాత 54th క్వశ్చన్ అమ్మా. ఇంట్రడ్యూసింగ్ ఏ మ్యాన్, ఏ ఉమెన్ సెడ్ హిజ్ వైఫ్. ఇప్పుడు ఉమెన్ చెప్తుంది అనమాట. ఏమని చెప్తుంది? ఒక మ్యాన్ చూపిస్తూ చెప్తుంది అనమాట. ఏమనంటే హిజ్ వైఫ్ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మై మదర్. ఈజ్ ద ఓన్లీ డాటర్ అట. ఎవరికి? ఆ ఉమెన్ యొక్క మదర్కి ఓన్లీ డాటర్ అట. అర్థమైందా మీకు ఇది? Yes, sir. అర్థమైందా? Yes, sir. ఆ Yes, sir. ఉమెన్ యొక్క మదర్కి ఓన్లీ డాటర్ అంటే ఆ ఉమెనే కదా అవుతారు. Yes, sir. హౌ ఈస్ ద ఉమెన్ రిలేటెడ్ విత్ ద మ్యాన్? ఏమవుతుంది? వైఫే కదా. ఆప్షన్ బి. నెక్స్ట్ 55th క్వశ్చన్ చూడండి. ఏ ప్రిజనర్ ఇంట్రడ్యూస్ ఏ బాయ్ హూ కేమ్ టు విజిట్ హిమ్ టు ద జైలర్ యాజ్. ఒక ప్రిజనర్ ఏంటంటే ఒక బాయ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఎవరికి? అతను చూడడానికి వచ్చిన జైలర్, అతన్ని చూడడానికి వచ్చిన బాయ్ని ఏంటంటే జైలర్ కి ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు అనమాట.
ఏమంటే ఎలా ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఐ హ్యావ్ నన్. ఆ ప్రిజనర్కి ఏంటంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లేరట. హీఈస్ మై ఫాదర్స్. చూడండి, ప్రిజనర్ చెప్తున్నాడు. ఈడు ప్రిజనర్ అనుకోండి. ఈడు ఏం చెప్తున్నాడంటే మై ఫాదర్స్ అంటే వీడు మై ఫాదర్స్ సన్. మై ఫాదర్స్ సన్ అంటే ప్రిజనర్ యొక్క ఫాదర్ యొక్క సన్ అంటే ప్రిజనరేగా. Yes, sir. Yes, sir. మై ఫాదర్స్ సన్స్ సన్ అంటే ప్రిజనర్ యొక్క సన్నేగా. Yes, sir. Yes, sir. కాబట్టి హూ ఈస్ ద బాయ్? Son, sir. సన్ సార్. ఆప్షన్ బి. ఏమండి ఇక్కడ ఈ సిలాజిమ్ టాపిక్ వచ్చేటప్పటికి ఏంటంటే సిలాజిమ్ అంటే ఏంటంటే మ్యాక్సిమం కండిషన్స్ అమ్మ. మ్యాక్సిమం ఒక స్టేట్మెంట్ ఇస్తే దాని నుండి ఇక్కడ మనకి ఎలా ఉంటుందంటే క్వశ్చన్ స్టేట్మెంట్స్ ఉంటాయి, కన్క్లూజన్స్ ఉంటాయి. అయితే వాడు ఇచ్చిన స్టేట్మెంట్ నుంచి ఎన్ని కన్క్లూజన్స్ తీసుకురావచ్చు అనేది ఇక్కడ కాన్సెప్ట్ మెయిన్. అయితే ఈ సిలాజిమ్ అనేది సాల్వ్ చేయడానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొసీజర్స్ ఉంటాయి. అంటే రూల్స్ ఉంటాయి, లేదా మనం వెన్ డయాగ్రామ్ ద్వారా కూడా చెప్పొచ్చు. రూల్స్ అనేది గుర్తుపెట్టుకోవడం కష్టం అమ్మ. మనం అయితే మ్యాక్సిమం వెన్ డయాగ్రామ్ ద్వారానే ఈ సిలాజిమ్ అంతా కూడా సాల్వ్ చేస్తాం. ఏమండి అయితే ఇక్కడ విషయం ఏంటంటే కొన్ని డయాగ్రామ్స్ ఉంటాయి. ఆ డయాగ్రామ్స్ వేసి దాని నుండి మనం ఏం కన్క్లూజన్స్ తీసుకురావచ్చో నేను చెప్తాను. ఎప్పుడైనా మనకి క్వశ్చన్లో వాడి స్టేట్మెంట్లో అలాంటిది ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ డయాగ్రామ్ వేస్తామట. ఆ షేప్లో ఆ డయాగ్రామ్ వేస్తాం. ఇంకోటి ఎప్పుడు కూడా మనం ఆన్సర్ చేసేటప్పుడు వాడి ఆన్సర్లో కన్క్లూజన్ ఇస్తాడు కదండి. ఆ స్టేట్మెంట్ ఇస్తాడు, కన్క్లూజన్ ఇస్తాడు. ఆ కన్క్లూజన్ని కాంట్రాడిక్ట్ చేసేలాగా డయాగ్రామ్ మనం ఏమైనా ఫామ్ చేయగలిగితే ఆ కన్క్లూజన్ పోయినట్టే. మనం ఎప్పుడు కూడా మనం చేయాల్సింది ఏంటంటే కన్క్లూజన్ కరెక్ట్ అని చెప్పేకూడదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ముందు సిలాజిమ్ అని రాసి అప్పుడు చూద్దాం. చాప్టర్ 13 అండి. సిలాజిమ్ ఏమండి ఇప్పుడు దీంట్లో డిఫరెంట్ డయాగ్రామ్స్ అన్నాను కాబట్టి చెప్తాను చూడండి. ఫస్ట్ టైప్ ఇలా ఉందనుకోండి. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? ఆల్ ఏ ఆర్ బి అని చెప్పొచ్చా? Yes, sir. బిలో ఉన్నవన్నీ బిలో ఉన్నాయి కాబట్టి ఆల్ ఏ ఆర్ బి అని చెప్పొచ్చు. అలాగే ఇంకేం చెప్పొచ్చు? బి అన్ని ఏ అవుతాయా? అవ్వవు. బిలో కొన్ని మాత్రమే ఏ అవుతాయి. ఎందుకంటే ఏ ఇస్ ది సబ్సెట్ ఆఫ్ బి కాబట్టి బిలో కొన్ని ఎలిమెంట్స్ మాత్రమే ఏ అవుతాయి. అవునా కదా? Yes, sir. ఫ్రమ్ బి ఆర్ ఏ. ఏమండి నెక్స్ట్ ఇలా రాదు ఇది రాదమ్మా డయాగ్రామ్. ఇది ఏ బి తీసుకోండి. దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు? సమ్ ఏ ఆర్ బి అని చెప్పచ్చా? సమ్ ఏ ఆర్ బి అని చెప్పచ్చా? Yes, sir. Yes, sir. సమ్ బి ఆర్ ఏ అని చెప్పచ్చా? సమ్ బి ఆర్ ఏ అని చెప్పచ్చా? Yes, sir. ఇప్పుడు
ఇప్పుడు ఏబి రెండు కోయిన్సైడ్ అయ్యాయి అనుకోండి, అప్పుడు మనం ఏం చెప్పచ్చు? ఆల్ ఏస్ ఆర్ బి అని చెప్పచ్చు, ఆల్ బీస్ ఆర్ ఏ అని చెప్పచ్చు, ఇంకేం చెప్పచ్చు? సమ్ ఏస్ ఆర్ బీస్ అని చెప్పచ్చా? చెప్పాలి. సమ్ ఏస్ ఆర్ బి అని చెప్పచ్చా లేదా? మా ఎస్ సార్. అన్ని బి అయినప్పుడు కొన్ని బి అవ్వవా? అవుతుంది సార్. అర్థమవుతుందండి? అవుతాయి సార్. కాబట్టి సమ్ ఏఆర్ బి అని చెప్పచ్చు. అలాగే సమ్ బిఆర్ఏ అని కూడా చెప్పచ్చు. బి అన్ని కూడా ఏ అవుతున్నప్పుడు సమ్ కూడా బి ఏ అవుతాయి, కొన్ని తీసుకున్నా ఏ అవుతాయి, మొత్తం అన్ని ఏ అవుతున్నప్పుడు కొన్ని అవ్వబెట్టండి. కాబట్టి సమ్ బిఆర్ఏ అని చెప్పచ్చు. అర్థమవుతుందండి మీకు? ఎస్ సార్. నెక్స్ట్ అంటే ఇప్పుడు మీరు ఇంకోటి డయాగ్రామ్ బట్టి కన్క్లూజన్ చెప్పాను, వీటిని కన్క్లూజన్ అంటాం. అర్థమవుతుందా? కన్క్లూజన్స్ అంటాం. కొన్ని సందర్భాల్లో కన్క్లూజన్ బట్టి డయాగ్రామ్ వేయాలి. అంటే మీకు ఆల్ ఏస్ ఆర్ బి అంటే ఇలా వేయచ్చు, ఇలా వేయకూడదా? చెప్పాలి. వేయచ్చు. అలాగే ఆల్ బీస్ ఆర్ ఏ అంటే ఎలా వేయచ్చు, లేదా ఇంకోలా ఎలా వేయచ్చు? ఇది బి ఇది ఏ అయింది అనుకోండి, ఆల్ బీస్ ఆర్ ఏగా. ఎస్ సార్. ఇంకోటి సమ్ ఏస్ ఆర్ బి అంటే సమ్ ఏస్ ఆర్ బి అంటే సమ్ ఏస్ ఆర్ బి అంటే దీనికి రివర్స్ లో వేయచ్చు, దీన్ని వేయచ్చు, లేదా దీనికి రివర్స్ లో వేయచ్చు, అంటే ఇలా వేయచ్చు. సమ్ ఏస్ ఆర్ బి, సమ్ ఏస్ ఆర్ బి అంటే ఇలా వేయచ్చు, ఇలా వేయచ్చు, లేదా ఇలా వేయచ్చు. ఆల్ ఏస్ ఆర్ బి అయినప్పుడు సమ్ ఏస్ ఆర్ బి అవుదా? చెప్పండి. ఎస్ సార్. అలా వేయచ్చు, లేదా సమ్ ఏస్ ఆర్ బి అంటే ఇలా వేయచ్చు, లేదా సమ్ ఏస్ ఆర్ బి అంటే ఇలా వేయచ్చు. మీకు అర్థమవుతుందా? నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉంటాయి. కానీ ఒకటే మన టార్గెట్ ఏంటంటే వాడు ఇచ్చిన మనకు స్టేట్మెంట్ ఇస్తాడు, కన్క్లూజన్ ఇస్తాడు. ఆ కన్క్లూజన్ ని కాంట్రడిక్ట్ చేసేలా మనం డయాగ్రామ్ డ్రా చేయగలిగితే ఇంకా అంతే. అప్పుడు మనకి ఆన్సర్ కరెక్ట్ గా తెలుస్తుంది. చూడగానే అయినట్టు అనిపిస్తుంది కరెక్ట్ ఏమోనని, కానీ మనం కరెక్ట్ వెంటనే చెప్పకూడదు. దాన్ని కాంట్రడిక్ట్ చేసేలా డయాగ్రామ్ మనం డ్రా చేయలేకపోతే అప్పుడు అది కన్క్లూజన్ కరెక్ట్. డ్రా చేయగలిగితే కన్క్లూజన్ ఈజ్ రాంగ్. అర్థమవుతుందా? ఓకే సార్. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఏమండి? ఒక చిన్న విషయం. అమ్మ ఒకసారి చూడండి. మీకు స్టేట్మెంట్స్ లో వీడు ఈ టర్మ్స్ ఉపయోగిస్తాడు. ఆల్ అంటే ఇప్పుడు వాడు ఈ ఆల్ బదులు ఈ టర్మ్ ఏదో ఉపయోగించినా మీరు ఆల్ అని తీసుకోవచ్చు అన్నమాట. మనకు తెలిసిన ఈ కొన్ని విషయాలమ్మా. ఆల్ ఒకటి, సమ్ ఒకటి, సమ్ నాట్ ఒకటి. ఇవి మనకు తెలిసిన విషయాలు. కాబట్టి వాడు డైరెక్ట్ గా ఆల్ అని ఉపయోగించకుండా ఎనీ అన్నాడు అనుకోండి. ఎనీ అంటే మనం ఆల్ కింద తీసుకోవాలన్నమాట. అర్థమవుతుందా? అమ్మ చెప్పింది అర్థమవుతుందా? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ ఏ ఇస్ బి, ఫర్ ఎగ్జాంపుల్ వినండి. ఎనీ ఏ ఇస్ బి, ఏ తీసుకున్నా సరే బి అయిపోతుందట. ఏ తీసుకున్నా బి అయిపోతుందంటే అన్ని ఏలు బి అనే కదా దాని అర్థం. అందువల్ల ఎనీ అన్న టర్మ్ వచ్చిందంటే ఆల్ కింద తీసేసుకోవాలి, ఆల్ ఏ సార్ బి అని. అర్థమవుతుందా? ఓకే సార్. ఓన్లీ ఏ ఆర్ బి అంటే ఈ ఏలు మాత్రమే బి అవుతాయి. ఏలు మాత్రమే బి అవుతాయి అంటే ఏలని బి అయినట్టేగా. అర్థమవుతుందా? ఎస్ సార్. తర్వాత ఎవ్రీ, ప్రతి ఏ బి అయిపోతుందట. ప్రతి ఏ బి అయిపోతుందంటే ఆల్ ఏ ఆర్ బిఏగా. ఎస్ సార్. ఇక్కడ అట్మోస్ట్ ఇక్కడ చెప్పానా నీకు శంకర్? ఎస్ సార్. అట్లీస్ట్ అట్మోస్ట్ మార్కులు రావాలి మ్యాక్సిమం. అట్మోస్ట్
ఎట్మోస్ట్ అన్న ఆలే వస్తుందండి. ఇది తీసేయండి, ఇక్కడ తీసేయండి. సమ్లో ఎట్మోస్ట్ అన్నా సరే మ్యాక్సిమం అని దాని అర్థం. మీకు ఎగ్జామ్ రాశారు, అట్మోస్ట్ ఎన్ని మార్క్స్ రావచ్చు అంటే మ్యాక్సిమం ఎన్ని అయితే అని రావచ్చు అంటాం. మ్యాక్సిమం ఎంత 100 అనుకోండి, 100 మార్క్స్ రావచ్చు అంటాం. అంటే అట్మోస్ట్ అంటే మ్యాక్సిమం ఎన్నైతే ఉన్నాయో అన్ని ఏలు కూడా బీలు అయిపోతాయి అన్నమాట. అట్మోస్ట్ ఏ సార్ బి అన్నాం అనుకోండి, అన్ని ఏలు బి అని అర్థం. అర్థమవుతుందండి? ఓకే సార్. అలాగే 100% ఏఆర్ బి అంటే దాని అర్థం ఏంటి? మనం ఎన్ని తీసుకున్నాం అన్ని ఏలు బీలు అయిపోతున్నాయి. అలాగే గ్రేటర్ దాన్ 100% అంటే అసలు ఉండదు. 100% కన్నా ఎక్కువన్నా సరే వాళ్ళని తీసుకోవాలి. అర్థమవుతుందండి నేను చెప్పింది? ఎస్ సార్. ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఈ వర్డ్స్ మెయిన్ ఇంపార్టెంట్. మనకు కన్ఫ్యూజ్ చేయడానికి ఆల్ వాడకుండా ఈ ఇస్తాడు. అలాగే సమ్ అంటే మెనీ. మెనీ ఏస్ ఆర్ బి అన్నాం అనుకోండి, చాలా వరకు ఏసి బి అవుతాయట. చాలా వరకు, చాలా ఏలు బీలు అవుతాయట. చాలా అవుతాయట అంటే కొన్ని అవ్వని కదా దాని అర్థం. ఎస్ సార్. మెనీ పర్సన్స్ ఆర్ గుడ్ అన్నా ఉంది. మెనీ పర్సన్స్ ఆర్ గుడ్ అంటే చాలా మంది పర్సన్స్ గుడ్ అని, మంచి వాళ్ళని. అంటే చెడ్డ వాళ్ళు కూడా ఉన్నట్టేగా. అంటే కొంతమంది వాళ్ళే కదా, కొంతమంది కదా మంచి అయినట్టు. అర్థమవుతుందా? ఓకే. ఎస్ సార్. ఆ విధంగా ఇక్కడ మెనీ అంటే అది. ఫ్యూ అంటే కొద్దిగా. ఫ్యూ ఏస్ ఆర్ బి, కొన్ని ఏలు మాత్రమే బి అవుతాయి అంటే సమ్ ఏస్ ఆర్ బి. ఎట్లీస్ట్ అంటే ఎట్లీస్ట్ ఏ అంటే కొంత నెంబర్ చెప్తాం. ఎట్లీస్ట్ అంటే మనం ఏ నెంబర్ చెప్తున్నాం అక్కడి నుంచి మోర్ దాన్ దట్ నెంబర్ వస్తుంది. అంటే మనం చెప్పే నెంబర్ కన్నా తక్కువ ఉన్న నెంబర్ అన్ని కూడా ఏలు బీలు కానట్టేగా. అర్థమవుతుందా? ఏమో చెప్పింది అర్థమవుతుందా? సార్. తర్వాత అట్లీస్ట్ సమ్, అందులో సమ్ ఎలాగా ఉంది కాబట్టి సమ్ అది. ఈచ్ అంటే ప్రతిదీ అని వస్తుంది. ఇది కొద్దిగా చూడండి, ఇది క్వశ్చన్ బట్టి మారుతుంది. ఇది ఈచ్ అనేది చూసుకోండి. ఎందుకంటే ఈచ్ అనేది ఆల్లోకి రావచ్చు. ఈచ్ ప్రతిదీ అని వస్తుంది కాబట్టి ఇది క్వశ్చన్ బట్టి చూద్దాం. తర్వాత లెస్ దాన్ 100% అంటే మొత్తం అంతా కూడా మన దగ్గర ఉన్న వస్తువులన్నీ 100% అనుకుంటే 100% కన్నా తక్కువ అంటే కొన్ని మాత్రం ఉంటాయి, కొన్ని అవ్వమాట. అర్థమవుతుందండి? సార్. ఈచ్కి సంబంధించి నేను నెక్స్ట్ క్లాస్ లో క్లారిఫికేషన్ ఇస్తాను కరెక్ట్ గా. ఏమంటే నాకు తెలిసి ఈచ్ కూడా ఆల్లోకి వస్తుంది. అంటే మరి ఇంకొక టర్మ్ ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీ అని ఒకటి ఉంటుంది టర్మ్. మరి ఈచ్ అండ్ ఎవ్రీ అంటే మళ్ళీ ఆల్లోకి వస్తుంది. మరి అలానే ఈచ్ ఏ ఈజ్ బి అన్నా సరే మరి ఆల్లోకి రావాలి. మరి ప్రతి ఏ బి అనే కదా దాని అర్థం. కాబట్టి అది కూడా ఆల్లోకి రావాలి. అది క్లారిఫికేషన్ మీకు నెక్స్ట్ క్లాస్ లోకి ఇస్తాను నేను. అలాగే 1% నుంచి 99% లోపు ఎక్కడన్నా సరే 100% అయితే అవ్వదు కదా, కాబట్టి సమ్ కింద తీసుకుంటాం. తర్వాత సమ్ నాట్ అంటే సమ్ నాట్ అవుతుంది, నన్ కాదు. సమ్ ఏస్ ఆర్ నాట్ బి అంటే కొన్ని ఏలు బి కాదు అని చెప్తున్నాం. ఏస్ ఆర్ నన్ బి అంటే ఏలు బీలు కాదు అని చెప్పడం అన్నమాట. అర్థమవుతుందండి? అన్నీ కాదన్నట్టు మాట, అన్నీ కాదన్నట్టు వస్తుంది అక్కడ. ఏమంటే మీనింగ్ చూసుకోండి. ఈ విధంగా మనం టర్మ్స్ వాడిస్తే మనం ఈ టర్మ్స్ సంబంధించి ఈ విధంగా ఇవ్వచ్చు వాడు. ఏమంటే వర్డ్స్ చూసుకోండి. ఈసారి నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్పి దాన్ని బట్టి నేను ఎగ్జామ్ ఎక్సర్సైజ్ లోకి వెళ్ళిపోతాను. చూడండి ఒకసారి. చెప్పమ్మా. ఆల్లో నాన్ బట్ కాదు సార్, నన్ బట్. NONE. నన్ బట్ సరే. నెక్స్ట్ ఈసారి ఇందులో ఎగ్జాంపుల్స్ చూడండి ఒకసారి. వాడి కండిషన్స్ అయ్యి పొలవమని ఇస్తాడు, ఏం పెద్ద పట్టించుకోకండి. మీరు కేవలం వెన్ డయాగ్రామ్స్ ద్వారా మాత్రమే సాల్వ్ చేయడం ఈజీ అమ్మాయి, చాలా ఈజీ. ఏమంటే ఎగ్జాంపుల్ 1 ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. మీకు పేజ్ నెంబర్ 13.14లో ఉంది, చూసుకోండి అమ్మా ఎగ్జాంపుల్స్. ఫస్ట్ 1, సమ్ బాయ్స్ ఆర్ స్టూడెంట్. లేదా ఒక చిన్న విషయం అడుగుతాను చెప్పండి. ఇప్పుడు సర్లేండి, ఇందులో చూసేద్దాంలేండి. సమ్ బాయ్స్ ఆర్ స్టూడెంట్. చూస్తున్నారు క్వశ్చన్ స్టేట్మెంట్, సమ్ బాయ్స్ ఆర్ స్టూడెంట్ అని ఇచ్చాడు ఫస్ట్ క్వశ్చన్. సమ్ బాయ్స్ ఆర్ స్టూడెంట్ అంటే చూడండి, సమ్ బాయ్స్ ఆర్ స్టూడెంట్స్. సమ్ బాయ్స్ ఆర్ స్టూడెంట్స్ అంటే ఎలా రాయొచ్చు?
రాసుకొచ్చే. ఎస్ సార్. నెక్స్ట్ సమ్ బాయ్స్ ఆర్ స్టూడెంట్స్. ఆల్ స్టూడెంట్స్ ఆర్ ఇంజనీర్స్. ఆల్ స్టూడెంట్స్ ఆర్ ఇంజనీర్స్ అంటే ఈ స్టూడెంట్స్ అందరూ ఇంజనీర్స్ అట. మీకు అర్థమవుతుందా ఎస్ సార్. బాబు మణికంఠ? సార్. అర్థమవుతుందా? సమ్ బాయ్స్ ఆర్ స్టూడెంట్స్. సమ్ అంటే మనం డయాగ్రామ్ వేయాలి, ఏం వేయాలి? ఇలా వేయాలి కదా, ఇంటర్సెక్షన్ వచ్చేలా వేయాలి. సమ్ బాయ్స్ ఆర్ స్టూడెంట్స్ సరిపోయిందిగా. ఎస్ సార్. అలాగే ఆల్ స్టూడెంట్స్ ఆర్ ఇంజనీర్స్. ఆల్ స్టూడెంట్స్ ఆర్ ఇంజనీర్స్ అంటే స్టూడెంట్స్ అందరూ కూడా ఇంజనీర్ సెట్ లో ఉండాలి కదా. కాబట్టి ఆల్ స్టూడెంట్స్ ఆర్ ఇంజనీర్స్ అయ్యేలా ఇలా వేసాను. ఇప్పుడు దీని నుండి కన్క్లూజన్ ఏమి ఇచ్చాడో చూడండి. వాడు ఫస్ట్ కన్క్లూజన్ ఏమి ఇచ్చాడు? ఇంకో విషయం, ఇక్కడ క్వశ్చన్ కూడా ఎలా ఇస్తాడంటే వాడు కింద ఇచ్చాడులేండి, క్లారిటీగానే ఇచ్చాడు, గొడవలేదు. చూడండి ఫస్ట్ చూడండి, ఫస్ట్ కన్క్లూజన్ చూడండి. ఆల్ ఇంజనీర్స్ ఆర్ స్టూడెంట్స్. ఆల్ ఇంజనీర్స్ ఆర్ స్టూడెంట్స్. ఆల్ ఇంజనీర్స్ ఆర్ స్టూడెంట్స్ అవుతుందా? అవ్వట్లేదు సార్. అవదు. కాబట్టి మనం ఎక్కువ ఆలోచించక్కర్లేదు, మనకు అవ్వందే కావాలి. ఒకవేళ అయిపోతుందని అనిపించింది అనుకోండి, ఆ స్టేట్మెంట్ కాంట్రాడిక్ట్ చేసేలాగా వేరే డయాగ్రామ్ ఎగ్జిస్ట్ అవుతుందేమో చూడాలి. మీకు అర్థమవుతుందా? Yes, sir. ఇక్కడ అవ్వలేదు కాబట్టి నాకు గొడవ లేదు. కాబట్టి ఫస్ట్ కన్క్లూజన్ కరెక్ట్ కాదు. ఏమండి? సెకండ్ కన్క్లూజన్కి వెళ్ళండి. సమ్ బాయ్స్ ఆర్ ఇంజనీర్స్. సమ్ బాయ్స్ ఆర్ ఇంజనీర్స్. సమ్ బాయ్స్ ఆర్ ఇంజనీర్స్ అంటే అవుతుందిగా. ఎస్ సార్. Yes, sir. ఎస్. ఇక్కడ మీరు గమనించండి, సమ్ బాయ్స్ ఆర్ ఇంజనీర్స్ కాకుండా నేను ఏమైనా వేరే డయాగ్రామ్ వేయగలనా? చూడండి, వేయగలనా? చెప్పండి, ఆలోచించాలి. సమ్ బాయ్స్ ఇంజనీర్స్ కాకుండా నేను వేరే డయాగ్రామ్ వేయగలనా? ఒకసారి మీరు ఆలోచించండి, వేరే వేయగలరేమో. ఒకవేళ వేస్తే చాలా వెరీ గుడ్. ఇంకోటి, ఎప్పుడైనా సరే మనం ఉన్నది ఉన్నట్టు వేస్తే దాన్ని జనరల్ డయాగ్రామ్ అంటాం. ఇది జనరల్ డయాగ్రామ్. ఇప్పుడు ఇది కాకుండా మనం వేరే వేరే ఆలోచించి వేస్తాం చూసారా, దాన్ని పాసిబిలిటీస్ అంటాం. అర్థమవుతుందండి? ఎస్ సార్. ఈ జనరల్ దాని నుంచి మనం కొన్ని సందర్భాల్లో చెప్పకూడదు. అది కాంట్రాడిక్ట్ చేసేలా ఏమైనా డయాగ్రామ్ ఎగ్జిస్ట్ అవుతుందేమో చూసుకోవాలి. మనం వేరే ఏ డయాగ్రామ్ వేసినా ఖచ్చితంగా సమ్ బాయ్స్ ఆర్ ఇంజనీర్స్ అవుతారుగా. అవుతుంది సార్. లేదా మనం ఒకసారి మీకు అర్థం అవడం కోసం నేను కొన్ని చెప్తాను చూడండి డయాగ్రామ్స్. ఇప్పుడు నేను సమ్ బాయ్స్ ఆర్ స్టూడెంట్స్ అంటే ఇలాగే వేయక్కర్లేదు, నేను ఇలా కూడా వేసుకోవచ్చుగా. సమ్ బాయ్స్ ఆర్ స్టూడెంట్స్ అన్నాడు కాబట్టి ఇలా కూడా వేసుకోవచ్చుగా. ఆల్ స్టూడెంట్స్ ఆర్ ఇంజనీర్స్ అన్నాడు కాబట్టి ఆల్ స్టూడెంట్స్ ఆర్ ఇంజనీర్స్ అంటే నేను ఇలాగే కదా వెయ్యాలి. ఇప్పుడు చూసినా మీరు సమ్ బాయ్స్ ఆర్ ఇంజనీర్స్ అవుతున్నారు లేదా? అవుతున్నారు సార్. ఇంటర్సెక్షన్ పార్ట్ ఉందంటే అవుతున్నారు దాని అర్థం. నేను ఇంకోలా వేస్తాను చూడండి. సమ్ బాయ్స్ ఆర్ స్టూడెంట్స్ అన్నాడు కాబట్టి నేను ఈ కేసు తీసుకొచ్చా, ఆల్ బాయ్స్ ఆర్ స్టూడెంట్స్ అని కూడా తీసుకొచ్చుగా. అంటే బాయ్స్ స్టూడెంట్స్ ఇద్దరు ఒకటి అయిపోయినప్పుడు కూడా సమ్ బాయ్స్ ఆర్ స్టూడెంట్స్ అవుతారు కదా. ఆల్ బాయ్స్ స్టూడెంట్స్ అయినప్పుడు సమ్ బాయ్స్ స్టూడెంట్స్ అవరా? అవుతారు సార్. ఇప్పుడు ఆల్ స్టూడెంట్స్ ఆర్ ఇంజనీర్స్ అంటే ఇప్పుడు కూడా ఆల్ బాయ్స్ ఆర్ ఇంజనీర్స్ అయిపోయారంటే సమ్ బాయ్స్ ఆర్ ఇంజనీర్స్ అవరా? అవుతారు సార్. అంటే మీరు ఇక్కడ ఏ టైప్ ఆఫ్ పాసిబిలిటీ తీసుకున్నా సరే సమ్ బాయ్స్ ఆర్ ఇంజనీర్స్ అనే కన్క్లూజన్ కాంట్రాడిక్ట్ చేసేలా మనం డయాగ్రామ్ డ్రా చేయలేము. ఓకేనా? ఎస్ సార్. కాబట్టి కన్క్లూజన్ ఏమవుతుంది? సెకండ్ అనేది కరెక్ట్ అవుతుంది. ఆల్ ఇంజనీర్స్ ఆర్ స్టూడెంట్స్. ఆల్ ఇంజనీర్స్ ఆర్ స్టూడెంట్స్ అయ్యే అవకాశం లేదు, ఇక్కడ పోయింది. సమ్ బాయ్స్ ఆర్ ఇంజనీర్స్ ఇది కరెక్ట్ అవుతుంది. దీన్ని కాంట్రాడిక్ట్ చేసేలా మనం ఏ డయాగ్రామ్ వేయలేం. కాబట్టి సెకండ్ కరెక్ట్ అవుతుందండి. ఓన్లీ 2 ఫాలోస్. అర్థమవుతుందా? ఎస్ సార్. అది విషయం. కాబట్టి ఆప్షన్ బి అవుతుంది. ఓన్లీ 2 ఫాలోస్. తర్వాత సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్, ఆల్ లోటస్ ఆర్ ఫ్లవర్స్. లోటస్ అని జనరల్ డయాగ్రామ్ వేయండి. ఎప్పుడు కూడా ముందు జనరల్ డయాగ్రామ్ వేయండి, తర్వాత పాసిబిలిటీకి వెళ్ళండి. ఆల్ వస్తే జనరల్ డయాగ్రామ్ ఏంటి? ఇది. ఆల్ లోటస్ ఆర్ ఫ్లవర్స్ అంటే ఇది లోటస్, ఈ ఫ్లవర్స్, అంతేగా. ఎస్ సార్. అది జనరల్ డయాగ్రామ్. తర్వాత పాసిబిలిటీస్ గురించి ఆలోచించండి, ముందు కాదు. మనకి కన్క్లూజన్ కరెక్ట్ అయిపోతుంది అనుకుంటే అప్పుడు దాన్ని కాంట్రాడిక్ట్ చేసేలాగా వేరే డయాగ్రామ్ ఎగ్జిస్ట్ అవుతుందేమో ఆలోచించండి. అంతే తప్ప ముందు మాత్రం ఎక్స్ట్రాగా ఆలోచించకండి, తప్పైపోతుంది.
ముందు ఆల్ లోటస్ ఆర్ ఫ్లవర్స్. ఆల్ లోటస్ ఆర్ ఫ్లవర్స్ అంటే ఇవి లోటస్ అని తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఫ్లవర్స్ అవుతాయి. ఫ్లవర్స్. నో లిల్లీ ఈజ్ ఏ లోటస్. ఇది లోటస్ కదా. నో లిల్లీ ఈజ్ ఏ లోటస్. నో అనగానే ఎక్కడ పోవాలంటే అది మీకు డయాగ్రామ్ అది కూడా ఇవ్వాలి. నేను చెప్పలేదు, చూడండి ఒకసారి. ఇది ఏ, ఇది బి, ఇలా ఉందనుకోండి. నో ఏ ఈజ్ బి. అర్థమవుతుందా? ఏ కూడా బి కాదు, అంతేగా. అంతే సార్. అలాగే అండ్ నో బి ఈజ్ ఏ. ఇది కూడా వేసుకోవాలి మీరు, ఫోర్త్ డయాగ్రామ్ కింద వేసుకోండి. నో బి ఈజ్ ఏ. కాబట్టి ఇక్కడ నో లోటస్ ఈజ్ లిల్లీ అన్నాడు కదా, నో లిల్లీ ఈజ్ ఏ లోటస్ అన్నాడు కదా. నో లిల్లీ ఈజ్ ఏ లోటస్ అంటే లోటస్ కు దూరంగా లిల్లీ వేయండి. అర్థమైందా? ఎస్ సార్. ఇది జనరల్ డయాగ్రామ్, ఇది జనరల్ డయాగ్రామ్. ఇప్పుడు కన్క్లూజన్ చూసి కరెక్ట్ అయిపోతున్నాయి అనుకుంటే అప్పుడు కరెక్ట్ అవ్వకుండా ఉండడం కోసం పాసిబిలిటీ మనం ఎత్తుకోవాలి డయాగ్రామ్. సరే, ఈసారి కన్క్లూజన్ చూడండి. ఫస్ట్ ఏమన్నాడు? నో లిల్లీ ఈజ్ ఏ ఫ్లవర్ అన్నాడు. నో లిల్లీ ఈజ్ ఏ ఫ్లవర్, కరెక్టేనా? ఆ ఎస్ అని చెప్పకూడదు, ఇప్పుడు పాసిబిలిటీని ఎత్తుకోవాలి. నో లిల్లీ ఈజ్ ఏ ఫ్లవర్ అన్నాడు కదా. సమ్ లిల్లీస్ ఆర్ ఫ్లవర్స్ అయ్యేలా మనం వేయగలమా వేయలేమా? ఆలోచన చెప్పండి మీరు. వేయగలం. ఎలా అంటే చూడండి ఒకసారి. ఆల్ లోటస్ ఆర్ ఫ్లవర్స్. నో లిల్లీ ఈజ్ ఏ లోటస్ అన్నాడు కదా. నో లిల్లీ ఈజ్ ఏ లోటస్ అంటే ఏ లిల్లీ ఇక్కడ తీసుకొచ్చుగా, ఈ లిల్లీ లోటస్ అవ్వలేదుగా. అర్థమవుతుందా? సార్. అంటే ఇప్పుడు ఆ కన్క్లూజన్ కాంట్రడిక్ట్ చేసేలాగా నాకు డయాగ్రామ్ ఎగ్జిస్ట్ అయ్యింది. కాబట్టి ఆ కన్క్లూజన్ కరెక్టేనా? కరెక్ట్ కాదు. అర్థమవుతుందా నేను చెప్పింది? ఎస్ సార్. ఇప్పుడు చూడండి. సమ్ లిల్లీస్ ఆర్ ఫ్లవర్స్ అన్నాడు. సమ్ లిల్లీస్ ఆర్ ఫ్లవర్స్ అన్నాడు కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ సమ్ లిల్లీస్ ఆర్ ఫ్లవర్స్ అంటే ఇది కరెక్టేనా? కాదు. ఇంకొక చిన్న విషయం ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఎయిదర్ ఆర్ కేసు వస్తుంది ఒక సందర్భంలో. ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ ని కాంట్రడిక్ట్ చేయడం కోసం నేను డయాగ్రామ్ వేస్తే సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అయిందా? సెకండ్ కన్క్లూజన్ కరెక్ట్ అయిందా? చూడండి. ఎస్ సార్. ఎస్ సార్. ఫస్ట్ కన్క్లూజన్ ఏంటి? నో లిల్లీ ఈజ్ ఏ ఫ్లవర్. నో లిల్లీ ఈజ్ ఏ ఫ్లవర్ ఇక్కడ కరెక్ట్ అయిపోతుంది. దీన్ని కాంట్రడిక్ట్ చేయడం కోసం చేస్తే సెకండ్ కన్క్లూజన్ కరెక్ట్ అయిందా నాకు? ఎస్ సార్. అలాగే సెకండ్ కన్క్లూజన్ ఇది అనుకోండి. దీన్ని కాంట్రడిక్ట్ చేయాలంటే నేను డయాగ్రామ్ ఇలా వేయాలి. అలా వేస్తే ఫస్ట్ కన్క్లూజన్ కరెక్ట్ అవుతుందా? ఎస్ సార్. అంటే ఒక కన్క్లూజన్ ని కాంట్రడిక్ట్ చేద్దామని నేను డయాగ్రామ్ వేస్తే ఇంకో కన్క్లూజన్ కరెక్ట్ అయిపోతుంది. ఫస్ట్ కన్క్లూజన్ కాంట్రడిక్ట్ చేద్దామని చెప్పి ఈ డయాగ్రామ్ వేస్తే సెకండ్ కన్క్లూజన్ సాటిస్ఫై అయిపోయింది. సెకండ్ కన్క్లూజన్ ని కాంట్రడిక్ట్ చేద్దామని ఈ డయాగ్రామ్ వేస్తే ఫస్ట్ కన్క్లూజన్ కరెక్ట్ అయిపోయింది. అంటే ఈ రెండింటికి ఇంటర్లింక్ ఉంది. ఒకటి కాంట్రడిక్ట్ చేద్దాం అనుకుంటే ఇంకోటి కరెక్ట్ అయిపోతుంది. కాబట్టి ఎయిదర్ ఆర్ కేసు అన్నమాట. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మ ఇది. చాలా మంది ఇక్కడ దొరికేస్తారు, ఎయిదర్ ఆర్ దగ్గర దొరికేస్తారు చాలా మంది. మీకు అర్థమవుతుందా? ఎస్ సార్. ఏమైనా డౌట్ ఏమైనా ఉందా మనకంటే? అడగాలి. అడగకుండా ఎవరు ఏం చేయలేం. అర్థమవుతుందా? నోరిప్పి అడిగితేనే ఏదైనా వచ్చేది అక్కడ అవకాశం అయినా వస్తుంది, అవసరమైనా తీరుతుంది మనకి. అర్థమైందా లేదా ఇది? సరే అయితే కాబట్టి ఇక్కడ ఎయిదర్ ఆర్ అవుతుందండి. ఒకటి కాంట్రడిక్ట్ చేద్దామని చూస్తే ఇంకో కన్క్లూజన్ కరెక్ట్ అయిపోతుంది. ఇంకో కన్క్లూజన్ కాంట్రడిక్ట్ చేద్దామని చూస్తే ఫస్ట్ కన్క్లూజన్ కరెక్ట్ అయిపోతుంది. కాబట్టి ఎయిదర్ ఆర్ కేసు అమ్మాయి. ఎయిదర్ 1 or 2 ఫాలోస్. ఆప్షన్ సి. ఎందుకంటే క్వశ్చన్ చూస్తారా మీరు నేను చదువుతున్నప్పుడు? కూర్చోలేదు. అర్థమవుతుందా? అర్థమవుతుంది. అది తర్వాత థర్డ్ క్వశ్చన్. ఆల్ ఏస్ ఆర్ సీస్. ఆల్ ఏస్ ఆర్ సీస్ అట. ఆల్ డీస్ ఆర్ సీస్ అట. ఆల్ డీస్ ఆర్ సీస్ అంటే ఎలా వేసుకోవచ్చుగా? ఆల్ డీస్ ఆర్ సీస్. ఓకే, ఇప్పుడు చూడండి. ఆల్ డీస్ ఆర్ సీస్ అదే సేమ్ ఇచ్చేసాడు. ఆల్ డీస్ ఆర్ సీస్ అవుతుందిగా, ఆడిచ్చింది ఇచ్చేసాడు మళ్ళీని. ఆల్ డీస్ ఆర్ సీస్ ఎలాగా అవుతుంది? అవునా?
ఎస్ సార్. తర్వాత చూడండి, సమ్ డీస్ ఆర్ నాట్ ఏస్ అంటున్నాడు. సమ్ డీస్ ఆర్ నాట్ ఏస్ అంటే అది కాంట్రడిక్ట్ చేయాలంటే నేను ఏం చేయాలి? సమ్ డీస్ ఆర్ నాట్ ఏస్ అంటే అది కాంట్రడిక్ట్ చేయాలంటే ఏం చేయాలి నేను? నో డి సార్ నాట్ ఎస్. నో All డి Ds సార్ are- నాట్ ఎస్. ఏంటి శంకర్? నో డి సార్ నాట్ ఎస్ అని అంటే ఏడి ఏ కాకూడదని చెప్పచ్చు. అలా అయినా చెప్పొచ్చు, ఇంకోలా చెప్పొచ్చు కదా. సమ్ డీస్ ఆర్, అక్కడ నో డి ఏ కాదు అంటే దానికి ఫేవరబుల్ గా చెప్తున్నాను. నేనేం చెప్తున్నాను? ఆల్ డీస్ ఆర్ ఏస్ అన్నాను అనుకోండి, అప్పుడు అది కాంట్రడిక్ట్ చేసినట్టేగా. ఎస్ సార్. ఇప్పుడు చూడండి, ఆల్ డీస్ ఆర్ ఏస్ అనేలాగా నేను వేయగలనా డయాగ్రాము? చూడండి ఒకసారి. ఆల్ ఏస్ ఆర్ సీస్, ఈ ఏనే నేను డి కూడా తీసుకున్నాను అనుకోండి, వాడు ఇచ్చిన స్టేట్మెంట్కి ఏమైనా కాంట్రడిక్ట్ చేస్తున్నట్టు అవుతుందా? చూడండి ఒకసారి స్టేట్మెంట్ చూసుకోండి. ఆల్ ఏస్ ఆర్ సీస్, ఆల్ డీస్ ఆర్ సీస్. సరిపోయిందా? ఎస్ కూర్చురాదు, అర్థమైందా? ఎస్ సార్. అంటే ఇప్పుడు వాడు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా నేను కాంట్రడిక్ట్ చేయకూడదు. స్టేట్మెంట్ కాంట్రడిక్ట్ చేయకూడదు, కన్క్లూజన్ కాంట్రడిక్ట్ చేసేలా డయాగ్రామ్ వేయగలగాల. ఇప్పుడు వాడు ఏమన్నాడు? సమ్ డీస్ ఆర్ నాట్ ఏస్ అంటున్నాడు. కొన్ని డీలు ఏ కావట. అది కాంట్రడిక్ట్ చేయడం కోసం నేను ఏం చెప్పాను? అన్ని డీలు ఏ అని చెప్పాను. అర్థమైందా శంకర్? ఎస్ సార్. అమ్మ ఇక్కడ మాట్లాడేది నేను ఎందుకు మీ పేర్లో పిలుస్తున్నానంటే మీరు రెస్పాండ్ అవుతున్నారు, మిగిలిన ఎవరో రెస్పాండ్ అవ్వరు. అందుకే నేను కాదు ఎవరిని నేను పిలవట్లేదు. మీకు అర్థమవుతుందా సీను? అందుకనే ఇంక మీ ఇద్దరు ఎవరైతే రెస్పాండ్ అవుతున్నారో వాళ్ళ పేర్లు పిలుస్తున్నాను నేను. మనం ఏం చేయలేము, అది వదిలేయడమే మంచి పని, ఉత్తమం. అది నాకు హాయిగా ఉంటుంది, మీకు హాయిగా ఉంటుంది. ఏమండి? అంటే ఇప్పుడు సెకండ్ కన్క్లూజన్ కాంట్రడిక్ట్ చేసేలాగా నాకు డయాగ్రామ్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి సెకండ్ కన్క్లూజన్ కరెక్ట్ కాదు. కానీ ఫస్ట్ కన్క్లూజన్ వాడిచ్చిన స్టేట్మెంట్ ఇచ్చేసాడు, ఆల్ డీస్ ఆర్ సీస్ అని. అర్థమవుతుందా? కాబట్టి ఓన్లీ వన్ ఈజ్ ఫాలోస్. అర్థమవుతుందా? ఆప్షన్ ఏ రాసుకో. ఫోర్త్ క్వశ్చన్ ఏమన్నాడంటే వాడు, ఆల్ బాల్స్ ఆర్ బ్యాట్స్ అట. ఆల్ బాల్స్ ఆర్ బ్యాట్స్. ఇది జనరల్ మనం వేసే డయాగ్రామ్. జనరల్ డయాగ్రామ్ కే ముందు మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఆ కన్క్లూజన్ కరెక్ట్ అయిపోతుంది అనుకుంటే దాన్ని కాంట్రడిక్ట్ చేయడం కోసం పాసిబుల్ డయాగ్రామ్కి వెళ్ళాలి అంతే. అదే జనరల్ డయాగ్రామ్ లోనే కాంట్రడిక్ట్ అయిపోతుంది అనుకోండి, ఇంక మనం వేయక్కర్లే. అర్థమవుతుందండి? అది విషయం. తర్వాత ఆల్ బ్యాట్స్ ఆర్ స్టంప్స్. ఆల్ బ్యాట్స్ ఆర్ స్టంప్స్ అంటే ఇది. ఇప్పుడు ఈసారి కన్క్లూజన్ చూడండి. కన్క్లూజన్ ఇది క్వశ్చన్ ఇవ్వలేదు, దీని నుండి మీరు ఏం కన్క్లూడ్ చేస్తారని అడిగాడు. దీని నుండి మనం ఏం కన్క్లూడ్ చేస్తాం? కన్క్లూజన్స్ మీరు చెప్పండి ఒకటి, బోల్ అని చెప్పచ్చు. ఆల్ బాల్స్ ఆర్ స్టంప్స్ అనొచ్చే? ఎస్ సార్. ఎస్ సార్. ఇంకోటి చెప్పండి. ఆల్ బ్యాట్స్ ఆర్ స్టంప్స్ అని ఆడి ఇచ్చాడేమో. ఎస్ సార్. తర్వాత ఇంకోటి చెప్పండి, సమ్ బ్యాట్స్ ఆర్ బాల్స్ ఏనా? ఎస్ సార్. నేను అదే చెప్తున్నాను, మీరు నోరు ఇప్పాలి. సమ్ bats స్టంప్స్ are ఆర్ balls. సమ్ స్టంప్స్ ఆర్ బ్యాట్స్ ఏనా? ఎస్ సార్. ఇంకా Some stumps are balls. ఆ? ఆ? Some stumps are balls. సమ్ స్టంప్స్ ఆర్ బాల్స్. ఇది జనరల్ గా మనం చెప్పే కన్క్లూజన్స్. ఇంకా మనం పాసిబిలిటీస్ చూసుకుంటే బోల్ అని వస్తాయి కన్క్లూజన్స్. అవన్నీ మనకు అవసరం లేదు, జనరల్ డయాగ్రామ్ కాబట్టి చాలు ఇది. ఏమండి? తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఫిఫ్త్ క్వశ్చన్ ఏమన్నాడంటే, ఆల్ ప్రొఫెసర్స్ ఆర్ రేడర్స్. ఆల్ ప్రొఫెసర్స్ ఆర్ రేడర్స్. ఆల్ ప్రొఫెసర్స్ ఆర్ రేడర్స్. ఆల్ ప్రొఫెసర్స్ ఆర్ రైటర్స్ ఆల్సో. ఆల్ ప్రొఫెసర్స్ ఆర్ రైటర్స్ అంటే
రైటర్స్. ఏమండి ఇది జనరల్ డయాగ్రామ్. ఇప్పుడు దీని నుంచి మనం ఏమైనా కన్క్లూషన్స్ తీసుకురావచ్చా? ఏంటో చెప్పండి. రీడర్స్ అండ్ రైటర్స్. సమ్ రీడర్స్ ఆర్ రైటర్స్ అని రాయొచ్చుగా. సార్ ఎస్ సార్. సమ్ రీడర్స్ ఆర్ రైటర్స్. ఏమండి అంతే. మనం పాసిబిలిటీ తీసుకుంటే బోలెండ్ డయాగ్రామ్లు వచ్చేస్తాయి, అదే బోలెండ్ కన్క్లూజన్ వచ్చేస్తాయి. అది మనకు ఇప్పుడు అవసరం లేదు. కానీ సమ్ రీడర్స్ ఆర్ రైటర్స్ అనేది దీని నుంచి మనం తీసుకొచ్చిన కన్క్లూజన్. అలాగే ఇక్కడ కూడా మామూలుగా దీని నుంచే వచ్చిన కన్క్లూజన్స్. మనం వేరే డయాగ్రామ్ ఏం డ్రా చేయలేము. తర్వాత 6th క్వశ్చన్ చూసుకోండి. సమ్ మ్యాంగోస్ ఆర్ స్వీట్స్. ఇంకో విషయం, మీరు ఇదేంటంటే సిలాజింలో కేవలం మనం వెన్ డయాగ్రామ్ డ్రా చేయడం కోసం వాడు ఇచ్చే ఇన్ఫర్మేషన్ మాత్రమే, స్టేట్మెంట్స్ అనేది. అది డైలీ లైఫ్కి అప్లై చేసి ఆల్ మ్యాంగోస్ ఆర్ స్వీట్స్ ఎలా అవుతాయండి, ఆల్ క్యాట్స్ ఆర్ బ్యాట్స్ ఎలా అవుతాయండి, ఆల్ ర్యాట్స్ ఆర్ డాగ్స్ ఎలా అవుతాయండి, అవి అలా ఆడకూడదు. ఎందుకంటే ఆల్ బాల్స్ ఆర్ స్టంప్స్. అది డైలీ లైఫ్లో కరెక్టా? ఎస్ సార్. ఎస్ సార్. కాదు సార్. అది విషయం అర్థమవుతుందండి. అది మామూలుగా ఏంటంటే మనం వెన్ డయాగ్రామ్ కోసం వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతే. అది డైలీ లైఫ్లో కరెక్ట్ కాదు. సరే, సమ్ మ్యాంగోస్ ఆర్ స్వీట్స్. సమ్ మ్యాంగోస్ అంటే ఇంటర్సెక్షన్ వస్తుంది చూసుకోండి, జనరల్ డయాగ్రామ్. స్వీట్స్. ఆల్ మ్యాంగోస్ ఆర్ ఫ్రూట్స్. ఆల్ మ్యాంగోస్ ఆర్ ఫ్రూట్స్. ఏమండి ఇప్పుడు దీని నుండి మనం కన్క్లూజన్ ఏం తీసుకురావచ్చు? సమ్ స్వీట్స్ ఆర్ ఫ్రూట్స్ అని తీసుకొచ్చే. ఎస్ సార్. సమ్ స్వీట్స్ ఆర్ ఫ్రూట్స్. అదని విషయం. ఏమండి నెక్స్ట్ తర్వాత 7th క్వశ్చన్ అమ్మా, ఇది కాదు. 7th క్వశ్చన్ చూడండి. ఆల్ లైట్స్ ఆర్ బ్యాట్స్. 8 క్వశ్చన్స్ వరకు చెప్పి ఆపేస్తాను నేను. ఆల్ లైట్స్ ఆర్ బ్యాట్స్. బ్యాట్స్. నో బాల్స్ ఆర్ లైట్స్. నో బాల్స్ ఆర్ లైట్స్ అంటే లైట్ దూరంగా వేసుకోవడమే. నో బాల్ అది బాల్. ఏమండి ఇది బ్యాట్. ఇప్పుడు చూడండి, దీని నుండి మనం కన్క్లూజన్ ఏం చెప్పచ్చు? నో బ్యాట్ ఈజ్ ఏ బాల్ అని చెప్పచ్చా? ఎస్ సార్. ఇంకోలా ఎలా చెప్పచ్చు? some bats are not balls. నో బాల్ ఈజ్ ఏ బ్యాట్. నో బాల్ ఈజ్ ఏ బ్యాట్ అని చెప్పచ్చు. నో బ్యాట్ ఈజ్ ఏ బాల్ అని చెప్పచ్చు. సమ్ బ్యాట్స్ ఆర్ నాట్ బాల్స్ అని కూడా చెప్పచ్చు. చెప్పచ్చా? ఎస్ సార్. ఎస్ సార్ చెప్పచ్చు. అది కాంట్రడిక్ట్ చేయడానికి ఎలా చెప్పాలి చెప్పండి? సమ్ బ్యాట్స్ ఆర్ నాట్ బాల్స్ అంటే ఆల్ బ్యాట్స్ ఆర్ బాల్స్ అనే కదా. ఎస్ సార్. ఎస్. అర్థమైందా? ఆల్ బ్యాట్స్ ఆర్ బాల్స్ అవ్వవు కదా. కాబట్టి దాని యొక్క రివర్స్ ఏంటంటే సమ్ బ్యాట్స్ ఆర్ నాట్ బాల్స్. అది కూడా రాయొచ్చు. కాబట్టి కన్క్లూజన్స్ లో నో బాల్ ఈజ్ ఏ బ్యాట్. నో బ్యాట్ ఈజ్ ఏ బాల్. సమ్ బాల్స్ ఆర్ నాట్ బ్యాట్స్. తర్వాత 8th one. Some caps are blue. Some caps are blue. No clip is blue at. ఇది నో క్లిప్ ఈజ్ బ్లూ అంటే ఇక్కడ క్లిప్. ఏమండి దీని నుండి కూడా మనం ఏం చెప్పచ్చు? నో క్లిప్ ఈజ్ బ్లూ అన్నాడు. నో క్లిప్ ఈజ్ బ్లూ అయితే నో బ్లూ ఈజ్ క్లిప్. అర్థమవుతుందా? ఎస్ సార్. అది కూడా చెప్పచ్చు. సమ్ బ్లూ ఆర్ క్యాప్స్ అని చెప్పచ్చు. నో క్యాప్ ఈజ్ క్లిప్ అని చెప్పచ్చు. నో క్లిప్ ఈజ్ క్యాప్ అని చెప్పచ్చు. చెప్పచ్చండి? చెప్పచ్చు సార్. కన్క్లూజన్స్ ఇది ఒకటి చెప్పి ఆపుతాను. సమ్ బ్లూ ఆర్ కప్స్.
నో క్లిప్ ఈస్ క్యాప్. కప్ప క్యాప్ 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 సారీ, కప్పు కాదు, క్యాప్స్. నో క్లిప్ ఈస్ క్యాప్. నో క్యాప్ ఈస్ క్లిప్. అంతే రాసుకోండి.